హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఒక రాజకీయ నాయకుల ప్రతీకార చర్యకు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోసాని పరిస్థితి చూసిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు కూడా సోషల్ మీడియాలో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే పోసానిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో, పోసానిపై 17 కేసులు రాష్ట్రంలో ఎలాగైతే నమోదు చేశారో, భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడారో, పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుండి, రాజకీయ పార్టీ అధ్యక్షుల దగ్గర నుండి ఎవరైతే నోటికొచ్చినట్లు మాట్లాడారో వాళ్ళందరి పరిస్థితి కూడా పోసాని కన్నా ఎక్కువగానే ఉండొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోసాని అరెస్ట్ చూసిన తర్వాత ఓహో ఇలాగ కూడా రాష్ట్రంలో కేసులు పెట్టచ్చా, ఇలాగ కూడా ఒక వ్యక్తిని హింసించచ్చా, ఇలాగ కూడా ఒక వ్యక్తి పైన ప్రతీకారం తీర్చుకోవచ్చా అనేది క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. 10 సంవత్సరాల క్రితం పోసాని గారు మాట్లాడిన మాటలకు 10 సంవత్సరాల తర్వాత కేసులు పెట్టారు అంటే, భవిష్యత్తులో 20 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలకు కూడా కేసులు పెట్టచ్చు అని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలలో ప్రతి పౌరుడికి నేర్పిస్తూ ఉంది. 20 సంవత్సరాల ముందు అది ఏ నాయకుడు మాట్లాడినా, ఏ సీఎం మాట్లాడినా, ఏ మంత్రి మాట్లాడినా 20 సంవత్సరాల ముందు ఆ మాటలను కూడా సాక్ష్యాలు రికార్డింగ్స్ ఉంటే ఆ మాటలను బట్టి పోలీస్ స్టేషన్లో రాష్ట్రం మొత్తం, అంటే అన్ని పోలీస్ స్టేషన్లో కూడా రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయో అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టచ్చు. ఒక పోలీస్ స్టేషన్ నుండి ఇంకో పోలీస్ స్టేషన్కు, ఒక ఊరు నుండి ఇంకో ఊరుకు ఆ వ్యక్తిని తిప్పచ్చు అని క్లియర్గా మన భారతదేశ న్యాయస్థానాలు చట్టాలను బట్టి పోసాని అరెస్ట్ తర్వాత నాకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి పోసాని అరెస్ట్ అనేది ప్రతి రాజకీయ నాయకుడికి కనువిప్పు కలగాలి. పోసాని అరెస్ట్ చూసిన తర్వాత భవిష్యత్తులో ప్రతి నాయకుడు కూడా ఇలాగే అరెస్ట్ అవుతాడేమో అని ప్రతి సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడే ప్రతి వ్యక్తికి అర్థం అవుతుంది, అర్థం కావాలి కూడా. ఎందుకంటే పోసాని అరెస్టు, పోసానిని తిప్పుతున్న తీరు, పోసానిని బెయిల్ రానియకుండా చేస్తున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే పోసానిపై రాజకీయ కక్ష ఎలా పెంచుకున్నారు, పోసానిని ఎలా ఇబ్బంది పెట్టచ్చు అనేది రాజకీయాలలో పోసాని అరెస్ట్ చూసిన వారి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాగైనా సోషల్ మీడియాలో కానీ రాజకీయంగా కానీ ఒక వ్యక్తిని ఎవరైనా అకారణంగా మాట్లాడాలంటే పోసాని గుర్తుకు రావాలి. అది చంద్రబాబుకైనా, పవన్ కళ్యాణ్కైనా, జగన్మోహన్ రెడ్డికైనా, లేకపోతే మరే మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా, ఏ నాయకుడికైనా సరే గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందున్నా కానీ కేసులు పెట్టచ్చు. ఎందుకంటే పోసాని అరెస్టు 10 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలకు అరెస్టు చేశారు. కాబట్టి భారతదేశ చట్టాలు ఇలానే చెప్తున్నాయి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందు మాట్లాడిన మాటలను బట్టి కూడా కేసులు పెట్టచ్చు, అతనికి బెయిల్ రాకుండా చేయొచ్చు. ఇది మన న్యాయస్థానాలు, మన చట్టాలు చెప్పే న్యాయాలు, తీర్పులు ఇవి. ఒక వ్యక్తి పైన ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులను కూడా మనం పోసాని అరెస్ట్ తర్వాత పెట్టచ్చు అనేది ప్రతి రాజకీయ నాయకుడికి కనువిప్పు కలగాలి. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది నాకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రస్తుత రాజకీయ నాయకులకి అర్థం కాకపోవచ్చేమో కానీ నాకైతే కళ్ళక కట్టినట్లుగా ఎవరెవరు వెళ్ళిపోతారు. ప్రతి మాటలు కూడా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలు వాళ్ళ నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నా దగ్గరే వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. అట్లాంటిది ఒక రాజకీయ పార్టీల దగ్గర చాలా వీడియోలు ఉండవా? సోషల్ మీడియాలో ఆ వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ పార్టీకి ఆ వీడియోలన్నింటినీ కూడా సేఫ్గా పెన్ డ్రైవ్లో సేవ్ చేసేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళపైన కేసులు పెట్టాలి కదా ప్రభుత్వం మారిన వెంటనే. కాబట్టి
సోషల్ మీడియాలో కానీ, సభల్లో కానీ, మీటింగుల్లో కానీ మాట్లాడే నాయకులారా జర జాగ్రత్త. నోటికొచ్చినట్లు మాట్లాడితే మరో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా మీపైన కేసులు పెడతారు. 20 సంవత్సరాల తర్వాత కూడా మీపైన కేసులు పెడతారు. మిమ్మల్ని ఊరూరు తిప్పుతారు. మీకు బెయిల్ రాకుండా చేస్తారు. అది మాత్రం నిజం.